హాయ్ స్టూడెంట్స్, గేట్ ఆస్పిరెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి గేట్ 2026కి ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి 28th అమ్మ లాస్ట్ డేట్ వితౌట్ లేట్ ఫీజ్ ఇది మనం చెప్పాలనుకున్నాం. అదేవిధంగా స్టూడెంట్స్ కొంతమంది అడుగుతున్నారు, సార్ గేట్ కోచింగ్ సెంటర్స్ ఏమైనా ఉన్నాయా, నాకు తెలిస్తే ఏమైనా చెప్పండి అన్నారు. నాకు తెలిసి నీకు కొన్ని ఉన్నాయి, అవి మీకు రివీల్ చేస్తాను. ఎందుకంటే స్టూడెంట్స్ మనకి హైదరాబాద్లో కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయమ్మా, కొన్ని ఇన్స్టిట్యూట్స్ దూరంగా ఉంటాయి. మీరు సాధ్యమైనంత వరకు ఆన్లైన్ ఆఫ్లైన్ నేను ముందుగానే చెప్పాను కదా, ఎవరైతే బీటెక్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ తరువుగా చదువుతారు వాళ్ళకి ఎటువంటి కోచింగ్ అవసరం లేదు. దే ఆర్ నాట్ రిక్వైర్డ్ ఎనీ కోచింగ్స్. మీరు బీటెక్ టెక్స్ట్ బుక్స్, మీకు గేటు కాదు నార్మల్ టెక్స్ట్ బుక్స్ ఎవరైతే చదువుతారో స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి కదా, రేపొద్దున మీకు ఐఐటీలో గౌహతి అక్కడ నుంచి ఆ టెక్స్ట్ బుక్ నుంచి వాళ్ళు క్వశ్చన్ పేపర్ తయారు చేయడం అయితే జరిగింది. ఆ టెక్స్ట్ బుక్ చదివిన వాళ్ళకి కోచింగ్ సెంటర్ అవసరం లేదు. కానీ కొంతమంది స్టూడెంట్స్ ఇవాళ రేపు ఈ జొమాటో స్విగ్గీకి అలవాటు పడి రెడీమేడ్ ఫుడ్కి అలవాటు పడ్డారు. అలాంటి వాళ్ళ కోసం మరి చెప్పాలి కదా, తప్పదు. మరి కొంతమంది స్టూడెంట్స్ నా ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే టెక్స్ట్ బుక్ చదవండి. సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ చదివిన వాళ్ళకి ఏ కోచింగ్ అవసరం లేదు. దే కెన్. మీలో అగ్రెసివ్నెస్ ఉండాలి. ప్రతి ఒక్క స్టూడెంట్స్కి అగ్రెసివ్నెస్, ఎంథియాజం, వాళ్ళందరికీ వాళ్ళే చదువుకుని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటూ మరి నెట్లో కానీ యూట్యూబ్లో కానీ చూసుకుంటూ, ఆన్లైన్లో కూడా ఇన్ఫర్మేషన్ చాలా ఉంటుంది, ఇన్ఫర్మేషన్ చూసుకుంటూ ఒక నోట్స్ తయారు చేసుకుంటూ ఉండాలి. కానీ కొంతమంది ఏంటంటే రెడీమేడ్ ఫుడ్కి అలవాటు పడ్డారు. అలాంటి రెడీమేడ్ ఫుడ్కి అలవాటు పడ్డ వాళ్ళకి కోచింగ్ సెంటర్స్ కొద్దిగా చూడాలి, తప్పదు. మరి ఏం చేయాలి, మరి బెస్ట్ కోచింగ్ సెంటర్స్ ఏమున్నాయో ఒకసారి చెక్ చేద్దాం. మరి నేను ఇండియా వైజ్ చెప్తున్నాను, కొన్ని ఆన్లైన్ కూడా ఇస్తారేమో. ఇండియా వైజ్ ఏంటంటే 10 బెస్ట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ ఇండియా ఫర్ 2026 ప్రిపరేషన్. ఒకటి మేడ్ ఈజీ కూడా మంచి కోచింగ్ సెంటర్. ఇది కూడా మేడ్ ఈజీ అని మీరు గూగుల్లో కొడితే వాళ్ళు ఆన్లైన్ కోచింగ్ కూడా ఇస్తారు. ఫస్ట్ గేట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ మేడ్ ఈజీ కమ్స్ గేట్ ట్యూటరింగ్, మేడ్ ఈజీ లాంగ్, మంచి కోచింగ్ సెంటర్. మీరు ఆన్లైన్లోకి వెళ్ళి దీన్ని జాయిన్ అవ్వచ్చు ఎవరైనా. మంచి కోచింగ్. దీనికి ఫీజు వీళ్ళు రెగ్యులర్ క్లాస్ రూమ్ కోచింగ్ ఇస్తారు, తర్వాత ఆన్లైన్. ఇక రెగ్యులర్ అయితే మనకి హైదరాబాద్లో ఉందో లేదో ఐఎమ్ నాట్ షూర్, మీరు చెక్ చేసుకోండి. మన మేడ్ ఈజీ వెబ్సైట్కి వెళ్ళి మీరు చెక్ చేసుకోండి. తర్వాత ఫీజు అనేది ఆన్లైన్ రెగ్యులర్ కోర్సు 40,000 నుంచి 80,000కి ఫుల్ గేట్ కోర్స్ ఇస్తారంట. ఆన్లైన్ లైవ్ సెషన్ అయితే 30,000 నుంచి 50,000. సీరియస్గా ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళకి లైవ్ సెషన్ అయినా సరిపోయిద్దమ్మా. మిమ్మల్ని ఎవరు ఇప్పుడు అదే మీకు రెగ్యులర్ కోర్స్ అంటే ఎక్కడుండ మరి మీరు హైదరాబాద్ స్టూడెంట్స్ హైదరాబాద్లో ఉన్నారు, ఏదైనా కోచింగ్ సెంటర్కి వెళ్ళాలంటే మీకు వెళ్ళటానికి 1.5 అవర్ 1.5 అవర్, రావడానికి మొత్తము 3 అవర్స్ టైం వేస్ట్ అవుతుంది. ఎప్పుడైనా లైవ్ కోచింగ్గా వెళ్ళాలి. ఎందుకంటే మీరు చిన్నపిల్లలు కాదు, యు ఆర్ నాట్ స్మాల్ కిడ్స్. మీరు ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి మోర్ దెన్ 21 ఇయర్స్ వస్తున్నాయి. 22 ఇయర్స్ అంటే మీరు ఆల్ ఆర్ ఎల్డర్స్ కాబట్టి గో ఫర్ ద లైవ్ సెషన్. మీరు ఆ సీరియస్నెస్ ఉంటుంది, అంతేగాని ఎంతసేపు ఒకళ్ళు చెప్పాలి మరి ఎదురుగా ఉంటేనే నేను వింటానంటే కుదరదు. మీరు లైవ్ సెషన్, ఎవ్రీబడి నౌవేడేస్ ఆల్ ఆర్ హ్యావింగ్ ల్యాప్టాప్స్ కాబట్టి గో ఫర్ లైవ్ సెషన్ అని నేను మరి చెప్తాను. ఎందుకంటే లైవ్ సెషన్ అంటే మరి మార్నింగ్ మీకు టైం సేవ్ అవుతుంది. తర్వాత మరి వెళ్ళి మరి బస్సులే ఉంటాయి ఈ టైంలో, బైక్లు అవన్నీ మరి రిస్క్ కదా. మరి ట్రాన్స్పోర్టేషన్కి 1 అవర్, బండి తీసుకున్నా కానీ 1 అవర్ రానవరు. ఇది కొంచెం టైం ఎక్కువ, 2 అవర్స్. ఆ 2 అవర్స్లో 4 ప్రాబ్లమ్స్ చేయొచ్చు కదా, అది విషయం. మరి రెండోది వచ్చి మనకి ఏస్ అకాడమీ సెకండ్ నంబర్ 1 వచ్చి ఏస్ అకాడమీ. ఇది హైదరాబాద్ కోటి సెంటర్లో ఉంది. వీళ్ళకి ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఉంది. ఇంజనీరింగ్ కాలేజ్ కూడా మనకు తెలుసు కదా, మరి తెలంగాణలో ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఇంట్రెస్ట్ అన్నీ కండక్ట్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఫీజెస్ కానీ క్లాస్ రూమ్ కోచింగ్, ఆన్లైన్ కోచింగ్ 30,000-35,000. మీరు సీరియస్గా ప్రిపేర్ అయితే ఆన్లైనే బెటర్ అమ్మ. క్లాస్ రూమ్ అంటే వెళ్ళి రావడానికి 1 అవర్ 2 అవర్స్ అంటే మీరు కోచింగ్ సెంటర్ కనీసం ఒక 2 కిలోమీటర్ 3 కిలోమీటర్ ఆ రేడియస్లో ఉంటే యూ కెన్ గో అండ్ కమ్ బ్యాక్, నో ఇష్యూ. ఆ రేడియస్లో ఉండాలి. మీరు అది కాకుండా కోచింగ్ సెంటర్ ఒక 20 కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ నా కోచింగ్ సెంటర్కి వెళ్ళి రావాలంటే అలసిపోతారు, బాడీ అలసిపోతుంది. అందుకని ఆన్లైన్ కోర్సెస్ తీసుకోండి. మరి మూడోది వచ్చి ఇది గేట్ అకాడమీ అంట. ఈ గేట్ అకాడమీ ఇది ఎక్కడ ఉందో మరి చూడండి, దీని లొకేషను. ఈ లొకేషన్ ఇక్కడ మరి హైదరాబాద్లో ఉందో లేదో మరి నాకు తెలిసి నార్త్ సైడ్ ఏమో. దీనికి క్లాస్ రూమ్ ట్రైనింగ్ 35,000 to 75,000 ఫీజు, ఆన్లైన్ కోర్సు 15,000 to 35,000 ఫీ.
ఫోర్త్ వచ్చేసి మనకి మాస్టర్స్ అనమాట. ఐఈఎస్ మాస్టర్స్ అంట. వీళ్ళు అంత ఫేమస్ కాదు, నాకు తెలిసి ఏఎస్ ఫేమస్, మేడీస్ ఇవన్నీ ఫేమస్. కానీ క్లాస్ రూమ్ కోచింగ్ టిపికల్లీ రేంజ్ ఆఫ్ 40 to 75. తర్వాత ఆన్లైన్ కోర్స్. క్లాస్ రూమ్కి వెళ్ళటం వల్ల మనీ కూడా వేస్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఆన్లైన్ కోర్సెస్ మీరు ప్రిఫర్ చేసుకోండి. తర్వాత గో క్లాసెస్, నేను ఇంతవరకు వినలా ఈ గో క్లాసెస్ అనేది. 5th అనేది ఇది ఎక్కువ మరి బాంబే సైడ్, నార్త్ సైడ్ ఉందేమో, మనకి హైదరాబాదు మరి అవైలబిలిటీ. ఆంధ్రాలో కూడా ఇది ఉందో లేదో మరి ఐఎమ్ నాట్ షూర్. డైలీ పీపీపీ, పీవైక్యూస్ ఇవన్నీ సాల్వ్ చేస్తామని పెట్టారు. దీనికి సంబంధించి దీని క్లాస్ రూము ట్రైనింగ్ వచ్చి నో ఆఫ్లైన్ క్లాసెస్ ఇది. ఇలాంటి దానికి అసలు వెళ్ళకూడదు, ఓన్లీ ఆన్లైన్ ఇస్తున్నారంటే 9,000. ఇది అంత మంచిదని నేను చెప్పలేను. దట్ ఈజ్ మీరు కూడా కామెంట్లో పెట్టండి ఎవరికైనా. ఇప్పుడు నా ఒపీనియన్ నేను చెప్తాను, మీ ఒపీనియన్ మీరు కామెంట్స్లో పెడితే అది నలుగురికి ఉపయోగపడిద్దమ్మా. కామెంట్స్లో ప్రతి ఒక్కరికి కామెంట్లో పెట్టండి. తర్వాత వాణి ఇన్స్టిట్యూట్ అనేది 6th అనేది మంచి ఇన్స్టిట్యూట్ అమ్మా. మేము ఇంతకుముందు బెంగళూరులో ఉన్నప్పుడు వాణిలో కూడా మేము వర్క్ చేయడం జరిగింది. కొన్ని సబ్జెక్ట్స్ ఇక్కడ చెప్పాను. అప్పుడు 20 years బ్యాక్ వర్క్ చేసాను. తర్వాత ఏంటంటే వీళ్ళు మా ఫ్రెండ్స్ కూడా వాణి ఇన్స్టిట్యూట్లో మ్యాథమెటిక్స్ చెప్పేవాళ్ళు. అప్పుడు వాణి ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది, మల్లేశ్వరంలో ఉంది. బెంగళూరులో మల్లేశ్వరం ఉంది, ఐఏఎస్సి పక్కన ఉండేది. ఇది 1980 మంచి ఇన్స్టిట్యూట్. 30 మరి హైదరాబాద్లో ఇక్కడ ఉందో అక్కడ చూడండి ఒకసారి. బెంగళూరు, పూణే, చెన్నై, కొచ్చిన్ బెస్ట్ కోచింగ్ సెంటర్. ఇది కూడా మంచిది. వాణి మంచి 1991 ఇండియా ఫస్ట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఫర్ గేట్ ఐఏఎస్. ఇది కూడా చూడండి. దీని క్లాస్ రూము ట్రైనింగ్ వచ్చి మీకు వెరీ లో ఫీజెస్ అనేవి బై లొకేషన్ అనమాట. 40-80,000. ఆన్లైన్ కోర్సెస్ 20,000 to 40,000 రావటం అయితే జరుగుతుంది. మరి అదేవిధంగా టైమ్స్ అనేది ఐఎమ్ నాట్ షూర్ వాళ్ళు గేట్కి ఇస్తున్నారా లేదని తెలుసు, కానీ వాళ్ళు క్యాట్ కోచింగ్ కొన్ని కోచింగ్లకి ఇస్తారమ్మా. ఐఎమ్ నాట్ షూర్. మరి వీళ్ళకి అసలు వీళ్ళు టైమ్స్ వాళ్ళు 15, 40 అంటున్నారు, 35. ఐఎమ్ నాట్ షూర్. వాణి కూడా కొన్ని నాకు తెలిసిన ఈ 10 కోచింగ్ సెంటర్లో పర్సనల్గా నాకు తెలిసిన కొన్ని చెప్తాను. ఐఎమ్ నాట్ షూర్. టైం అనేది ఈ జిఆర్ఈకి క్యాట్కి ఇస్తారని తెలుసు, కానీ వీటికి ఇస్తారని తెలియదు. తర్వాత ఇంజనీర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అంట. ఇది 8th బెస్ట్ ఇండియా బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఐఏఎస్. ఇక్కడ వీళ్ళు క్లాస్ రూమ్ ట్రైనింగ్ వచ్చి 65,000 to 75,000. ఆన్లైన్ 15 to 40K ఇస్తున్నారు మరి. ఇక్కడ తర్వాత ఫిజిక్స్ వాళ్ళ అనేది మనకు ఫేమస్ అమ్మ. ఫిజిక్స్ వాళ్ళలో కూడా కొన్ని చేరవచ్చు, మంచిగానే ఉండదు. ఫిజిక్స్ వాళ్ళ అనేది మనకు ఆల్రెడీ జేఈకి ఇస్తున్నారు కదా కోచింగ్. జేఈ కానీ ఐఐటి జేఈ మెయిన్, జేఈ అడ్వాన్స్ ఇవన్నీ ఇస్తున్నారు వాళ్ళదే. ఇది కూడా కొద్దిగా మీరు ఏంటంటే మీలో ఇది ఉండాలి, ఎంతజియాజము, యాంగ్జైటీ ఉండాలి. నేను గేట్ కొట్టాలని ఉంటే మీరు ఎక్కడైనా చేరచ్చు మీ ఇష్టం వచ్చిన చోట. ఫిజిక్స్ వాళ్ళలో కంటే మరి ఏస్ కానీ నా సలహా అయితే హైదరాబాద్ స్టూడెంట్స్ అయితే ఏసు, వాణి ఇన్స్టిట్యూట్ అవి కొద్దిగా బెస్ట్ అని నా ఒపీనియన్. మళ్ళీ మేడీజీ అవి కొంచెం బెటర్గా ఉంటాయి. కాంప్రహెన్సివ్ లాంగ్ వీళ్ళు ఇంటర్మీడియట్ వాళ్ళకి జేఈకి మంచి ఫేమస్. ఇది కూడా వీళ్ళు రేంజ్ ఏంటంటే ప్రైస్ రేంజ్ ఫర్ 15,000 దాకా ఉంటుంది. 20,000 క్లాస్ రూమ్, 50,000 వీళ్ళంతా మరి ఇస్తున్నారు లేదో కానీ తెలియదు. తర్వాత ఇంకోటి వచ్చి టెక్స్ట్ బుక్ అంట. అది టెక్స్ట్ బుక్ ద లాస్ట్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ బెస్ట్ కోచింగ్ సెంటర్. టెక్స్ట్ బుక్ నో ఆఫ్లైన్ క్లాసెస్. ఈ ఆన్లైన్ క్లాసెస్ ఉండేవాళ్ళని నమ్మకూడదమ్మా, అది గుర్తుపెట్టుకోండి. ఆన్లైను ఆఫ్లైను 2 ఉన్న కోచింగ్ సెంటర్స్ మంచి నా దృష్టిలో. తర్వాత మీరు ఆఫ్లైన్ వెళ్తారో ఆన్లైన్ వెళ్తారో అది మీ ఇష్టము. ఇక్కడ ఆఫ్లైన్ లేదు, కాకపోతే దీనంతా బిలీవ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా నేను ముందే చెప్పాను కదా, మీలో ఆ జీల్ అనేది ఉండాలి. ఆ జీల్ అనేది ఉంటే బీటెక్ 2nd year 3rd year ఎవరైతే కష్టపడి బాగా చదువుకుంటారో తర్వాత మార్కెట్లో దొరికే ఫైనల్గా నేను చెప్పేది ఒకటి, మీరు 2nd year 3rd year బాగా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, మీ అంతటికి మీరు చూసుకోండి. తర్వాత మార్కెట్లో దొరికే పీవైక్యూ సాల్వ్ చేసే బుక్స్ జీకే పబ్లిషర్స్ కానీ ఆ బుక్స్ అన్ని కూడా తీసుకోండి. పీవైక్యూస్ బుక్స్ కంపల్సరీగా కొనుక్కోవాలమ్మా. మీకు పీవైక్యూస్ ఇక్కడ చూడండి, ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్కి వెళ్తే ఇక్కడ అన్నీ సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి. ఇవన్నీ మార్కెట్లో దొరుకుతాయి విత్ సొల్యూషన్స్తో. మనకి అవైలబిలిటీ ఉంది, మనం కష్టపడాల్సిన విత్ సొల్యూషన్తో అవైలబిలిటీ ఉంది.
రోజుకు 2 పేపర్లు, సపోజు 2015 నుంచి 2025 రోజుకంటే 10 పేపర్లు రోజుకి. తర్వాత ఒక పేపర్ 2-3 రోజులు చేయటం, సపోజ్ రోజుకు గంట ఒక పేపర్, అట్లా సాల్వ్ చేసుకుంటా. తర్వాత ఎగ్జామినేషను, మరి మీరు మాక్ టెస్ట్లు అటెండ్ అవుతా, ఇలా ఉంటే ఈజీగా వచ్చేస్తుంది, ఇబ్బంది ఏమీ లేదు. మీరు అనవసరంగా, కాకపోతే ఎవరైనా కావాలనే వాళ్ళు జాయిన్ అవ్వండి. మరి గేట్కి కోచింగ్ అనేది అంత మ్యాండేటరీ కాదు, అంత మ్యాండేటరీ. ఎవరైతే బీటెక్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ తరువుగా చదువుతారు, నేను అదే చెప్తున్నా, బాగా ఎవరైతే నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారో, బీటెక్ సెకండ్ ఇయర్లో నోట్స్ ప్రిపేర్ చేసుకున్న వాళ్ళకి గేట్ కోచింగ్ అవసరం లేదు. వాళ్ళు డైరెక్ట్గా PYQs తెచ్చుకుని మార్కెట్లో అవి ప్రిపేర్ అయ్యి తర్వాత ఇవి నోట్స్ రివిజన్ చేసుకుని టెక్స్ట్ బుక్స్, PYQs ప్లస్ టెక్స్ట్ బుక్స్, మార్కెట్లో దొరికే టెక్స్ట్ బుక్స్ చదువుకుని, మార్కెట్ అంటున్నాను, సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ టెక్స్ట్ బుక్స్ చదువుకుని మీకు ఎట్టి పరిస్థితుల్లో గేట్ కొట్టే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు కూడా, మనకి తెలుసు కదా, ఈసీఈ 84 మార్కులు వచ్చిన ఈసీఈ, 82 మార్కులు ఆల్ ఇండియా లాస్ట్ ఇయర్ త్రిబుల్ వచ్చింది, 75 మార్కులు ఇన్స్ట్రుమెంటేషన్ వచ్చింది. తర్వాత కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి 100కు 100 వచ్చినాయి అమ్మ, గుర్తుపెట్టుకోండి. తర్వాత మెకానికల్ 85 మార్కులు వచ్చినాయి. తర్వాత సివిల్ కానీ వీళ్ళకి 90 మార్కులు. ఇన్నో వీడియో చేసాను చూడండి ఒకసారి వీళ్ళకి 1000 స్కోర్ రావటం జరిగింది. మరి అదేవిధంగా ఐఐటీలు అయితే మీకు మినిమం మోర్ దెన్ గ్రేటర్ దెన్ 500 స్కోరు కానీ తెచ్చుకుంటే మీకు ఐఐటీస్ కానీ ఐఐఎస్సి బెంగళూరు కానీ NITs డ్యామ్ షూర్గా ఏదో ఒకటి వచ్చేస్తుంది, నో ప్రాబ్లం. SC ST వాళ్ళు, వీళ్ళు ఓసీ పిల్లలు, ఓసీపీ కానీ బీసీ కానీ ఓబీసీ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ. మరి SC ST పిల్లలు చెప్పాను కదా, గ్రేటర్ దెన్ 350 తెచ్చుకుంటే మీకు మంచి లైఫ్ అయితే ఉంటుంది. ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కరు ప్రిపేర్ అవ్వండి, ఆ యొక్క యాంగ్జైటీతో ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, బాయ్.